ఫస్ట్లీ ఒక చిన్న డిస్క్లైమర్. ఈ మిస్టీరియస్ స్టోరీ రిలేటెడ్ పార్ట్ 1 చూడకుండా ఈ వీడియో కంటిన్యూ చేయకండి, ఎందుకంటే కంటిన్యూటీ మిస్ అవుతుంది. ఈ వీడియోలో చాప్టర్ 2 నుంచి చూద్దాం. చాప్టర్ 2, ద సీక్రెట్ బిహైండ్ డెత్. సమయం మరుసటి రోజు ఉదయం 9 గంటలు. ప్రదేశం రుద్రగిరి ప్రభుత్వ హాస్పిటల్ మార్చరీ దగ్గర. ఆ మ్యాన్షన్లో జరిగిన సంఘటన తరువాత అర్జున్, శివాలు ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఉదయాన్నే హాస్పిటల్ మార్చరీ బయట అర్జున్ వేచి ఉన్నాడు. డాక్టర్ ప్రకాష్, ఫోరెన్సిక్ నిపుణుడు, గది నుండి బయటకు వచ్చాడు. ఆయన ముఖంలో ఏదో తెలియని ఆందోళన కనిపిస్తుంది. డాక్టర్ ప్రకాష్, మిస్టర్ అర్జున్, నా 30 ఏళ్ల కెరీర్లో ఇలాంటి కేసును నేను ఎప్పుడూ చూడలేదు. అర్జున్, ఏమైంది డాక్టర్? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం చెబుతుంది? డాక్టర్ ప్రకాష్, చనిపోయిన వ్యక్తి పేరు నరసింహ, వయసు 52. కానీ విచిత్రం అది కాదు. అతని శరీరం పైన ఎక్కడా కాలిన గాయాలు లేవు. కానీ అతని అంతర్గత అవయవాలు, ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కాలి బూడిదయ్యాయి. ఎవరో అతనికి అత్యంత శక్తివంతమైన యాసిడ్ లేదా రసాయనాన్ని తాగించి ఉంటారు. కానీ అర్జున్, కానీ ఏంటి డాక్టర్? డాక్టర్ ప్రకాష్, అతని గొంతులో, కడుపులో దొరికిన ఆనవాళ్ళు, అది యాసిడ్ కాదు, అది పురాతనమైన పాదరసం, మెర్క్యూరీ మిశ్రమంలా ఉంది. దాన్ని తాగిన మరుక్షణం రక్తం వేడెక్కి నరాలన్నీ పేలిపోతాయి. ఇది సాధారణ హత్య కాదు అర్జున్, ఇది చాలా పకడ్బందీగా చేసిన ప్రయోగంలా ఉంది. అర్జున్ ఆలోచనలో పడ్డాడు. పాదరసం, పురాతన రసాయన శాస్త్రం, ఆల్కెమీ అని తనలో తానే అనుకున్నాడు. నెక్స్ట్ ప్రదేశం రుద్రగిరి పోలీస్ స్టేషన్, అర్జున్ క్యాబిన్. సమయం మధ్యాహ్నం 12 గంటలు. అర్జున్ టేబుల్ మీద ఆ మ్యాన్షన్లో దొరికిన వెండి పథకం, సిల్వర్ లాకెట్ ఉంది. దాని మీద దుమ్ము శుభ్రం చేయగా వెనుక వైపు ఒక పేరు కనిపించింది. అది రఘునందన్ 1945 అని. కానిస్టేబుల్ శివ, సార్, ఈ రఘునందన్ ఎవరు? చనిపోయిన నరసింహకు ఇతనికి సంబంధం ఏంటి? అర్జున్, అదే మనం తెలుసుకోవాలి శివ. నరసింహ ఒక ఆభరణాల వ్యాపారి. బహుశా ఏదో నిధి కోసం లేదా పాత ఆభరణాల కోసం ఆ మ్యాన్షన్కి వెళ్ళి ఉంటాడు. కానీ అక్కడ అతనికి దొరికింది బంగారం కాదు, మరణం. అర్జున్ ఆ పథకాన్ని భూతద్దంతో, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో పరిశీలిస్తుండగా పథకం అంచున అతి చిన్న అక్షరాలతో ఒక వాక్యం కనిపించింది. చీకటిని నిద్రలేపకు, అది నీ నీడను మింగేస్తుంది అని చెప్పేసి. అర్జున్ వెంటనే లేచి నిలబడ్డాడు. శివ, ఈ ఊర్లో పాత చరిత్ర తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా? శివ, ఉన్నారు సార్. ఊరు చివర ఉండే గ్రంథాలయంలో పరందామయ్య గారు ఉంటారు. రుద్రగిరి చరిత్ర మొత్తం ఆయనకు తెలుసు. ప్రదేశం రుద్రగిరి పురాతన గ్రంథాలయం. సమయం సాయంత్రం 4 గంటలు. గ్రంథాలయం లోపల పాత పుస్తకాల స్మెల్ వస్తుంది. పరందామయ్య సుమారు 70 ఏళ్ళు ఉంటాయి ఇతనికి. ఒక పాత కుర్చీలో కూర్చొని చదువుకుంటున్నాడు. అర్జున్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆ వెండి పథకాన్ని, మ్యాన్షన్లో చూసిన ఆ కన్ను గుర్తు ఫోటోను చూపించాడు. ఫోటోను చూడగానే పరందామయ్య చేతిలోని పుస్తకం కింద పడిపోయింది. ఆయన కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది. పరందామయ్య, ఈ గుర్తు, నువ్వు దీన్ని ఎక్కడ చూసావు అని ఆయన గొంతు వణికింది. అర్జున్, దయ్యాల మ్యాన్షన్లో అసలు దీని అర్థం ఏంటి, అక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు అర్జున్ పరందామయ్యను చూసి. పరందామయ్య వణుకుతున్న స్వరంతో, అది కేవలం గుర్తు కాదు, అది అఘోరా తంత్రంలో వాడే ఒక శాపగ్రస్తమైన చిహ్నం. 70 ఏళ్ల క్రితం ఆ మ్యాన్షన్లో నివసించిన జమీందార్ కుటుంబం అమరత్వం, ఇమ్మోర్టాలిటీ కోసం క్షుద్ర పూజలు చేసేవారు. వారు నమ్మేది దేవుణ్ణి కాదు, చీకటి శక్తిని. దాన్ని రక్త పిశాచం అని పిలిచేవారు. అర్జున్, కానీ అదంతా గతం కదా, ఇప్పుడు ఆ గుర్తు మళ్ళీ ఎందుకు కనిపించింది? పరందామయ్య, ఎందుకంటే ఆ పూజ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి. ఆనాడు ఆ జమీందార్ రఘునందన్ చనిపోయే ముందు ఒక మాట అన్నాడు. ఏదో ఒక పౌర్ణమి నాడు నేను మళ్ళీ వస్తాను నా బలిని పూర్తి చేయడానికి. నిన్న రాత్రి పౌర్ణమి, నరసింహ బలి అయ్యాడు. కానీ గుర్తుంచుకో ఆఫీసర్, నరసింహ మొదటివాడు మాత్రమే. ఆ శక్తికి కావాల్సింది ఒక్కరు కాదు, మొత్తం 5గురు. అర్జున్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. 5గురా అని చెప్పేసి. పరందామయ్య, అవును, పంచభూతాలకు ప్రతీకగా
5గురి బలి, ఇంకా 4 మిగిలి ఉన్నారు. అది ఎవరనేది ఆ దేవుడికే తెలియాలి. నెక్స్ట్ ప్రదేశం అర్జున్ నివాసం. రాత్రి వేళ, సమయం రాత్రి 10:30 గంటలు. పరంధామయ్య చెప్పిన మాటలు అర్జున్ మెదడులో గిర్రున తిరుగుతున్నాయి. అతను ఆ మ్యాన్షన్ నుండి సేకరించిన నల్లటి ద్రవమున్న చిన్న గాజు సీసాను తన టేబుల్ మీద పెట్టాడు. గదిలో ఫ్యాన్ శబ్దం తప్ప మొత్తం నిశ్శబ్దం. అర్జున్ ఆ సీసా వైపు చూస్తుండగా ఒక వింత సంఘటన జరిగింది. ఆ సీసాలోని నల్లటి ద్రవం ఎలాంటి వేడి లేకుండానే మరుగుతున్నట్టు బుడగలు రావడం మొదలైంది. అర్జున్ ఆశ్చర్యంగా చూస్తుండగా ఆ ద్రవం సీసా గోడలకు అంటుకుంటూ లోపలి వైపు ఒక ఆకారాన్ని ఏర్పరచడం ప్రారంభించింది. అది ఒక మనిషి ముఖం ఆకారం. అది అర్జున్ ముఖం ఆకారం. అదే సమయంలో అర్జున్ ఫోన్ మోగింది. అది కానిస్టేబుల్ శివ. అర్జున్ ఫోన్ ఎత్తి చెప్పు శివ అంటాడు. శివ అతని గొంతులో తీవ్రమైన ఆందోళన. సార్, ఇంకో బాడీ దొరికింది అని చెప్పి. ఈసారి టౌన్ సెంటర్లోని పాత క్లాక్ టవర్ దగ్గర. పరిస్థితి సేమ్ సార్. శరీరం లోపల నుండి కాలిపోయింది. పక్కన అదే గుర్తు. అర్జున్ ఫోన్ గట్టిగా పట్టుకున్నాడు. సీసాలోని ద్రవం ఇప్పుడు శాంతించింది. అర్జున్, నేను ఇప్పుడే వస్తున్నాను. అర్జున్ తన గన్ తీసుకుని బయలుదేరాడు. వేట మొదలైంది. కానీ వేటగాడు ఎవరో, వేటాడబడేది ఎవరో ఇంకా తెలియదు. రుద్రగిరి మరణాల సంఖ్య పెరుగుతోంది. నరసింహ ఇప్పుడు మరొక కొత్త వ్యక్తి. పరంధామయ్య చెప్పినట్టు ఇంకా 3 మిగిలి ఉన్నారు. అసలు ఆ నల్లటి ద్రవం అర్జున్ ముఖాన్ని ఎందుకు చూపించింది? అర్జున్కు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏమిటి? ఇవన్నీ తెలియాలంటే చాప్టర్ 3 కోసం వెయిట్ చేయాలి. ఒకవేళ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద చాప్టర్ 3.